హాయ్, వెల్కమ్ టు వి ఫైనాన్స్. మనం పిట్లం మండలంలో గ్రామంలో ఉన్నాం, కామారెడ్డి జిల్లా. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది శేఖర్ గారు అని. మీ గురించి చిన్న పరిచయం చెప్పండి. నేను కుమార్ శేఖర్. గ్రాడ్యుయేట్ చేశాను. నేను బీకామ్ బిఎడ్ చేసుకున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎందుకంటే ప్రధాన సమస్య ఏమని మన పిట్లం గ్రామంలో ప్రధాన సమస్య ఏముంది? ఇక్కడ పిట్లం అనేది ఏదైతుందో నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం. ఇది నాకు మాతృభూమితో సమానం. దీన్ని ఇన్ని సంవత్సరాలు నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాను. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. నాకు అనిపించింది, నాకంటే ఒక అవకాశం వస్తే దీన్ని తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పంతో ముందుకు రావాల్సింది. అసలు పిట్లం గ్రామంలో ప్రధాన సమస్యలు ఏదైనా ఉంటే డ్రైనేజీ రోడ్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గతంలో ప్రస్తుతం చూస్తే గతంలో నుంచి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి డ్రైనేజే ఉంది. ఆ వ్యవస్థను మార్చుదామని ఉద్దేశంతో, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి యువతతో, గల్లీలో ఉన్నటువంటి యువతతో, వాళ్ళ ఐడియాలజీతో ముందుకు పోదామని నిర్ణయించుకుంటుంది. అయితే గ్రామ స్థాయిలో యువత మరియు మహిళల పైన ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? సర్పంచ్ మన యువత పైన ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మహిళలకు సంబంధించిన ప్రతి విషయం, సున్నితమైనటువంటి విషయాన్ని అతి జాగ్రత్తగా నిర్వహిస్తాను. అంతేకాకుండా యువతకు, అంటే హిందువుల ప్రతి పండుగను, హిందువులు కానీ మైనార్టీలు కానీ ప్రతి పండుగను ఆదర్శవంతంగాను శాస్త్రీయబద్ధంగాను నిర్వహిస్తాను. ఓకే, విద్య మరియు ఆరోగ్యం పైన మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం? అతి ముఖ్యమైనటువంటి సమస్య ఈరోజు చూస్తున్నాం మనం. అన్ని సమస్యలకు కారణం నిరుద్యోగత, విద్య లేకపోవడం. ఆ విద్య ఏతుందో ప్రతి పేరెంట్స్ కి అవగాహన కల్పిస్తాను. విద్య లేని సమస్య లేని వల్ల సమస్యలు ఏ విధంగా వస్తున్నాయో తెలియజేస్తాను. స్ఫూర్తిని కలిగించి ముందుకు తీసుకెళ్తాను. మహిళల పట్ల ఎలాంటి అవకాశం? వాళ్ళకు కనీస అవసరాలంటే ముఖ్యంగా వచ్చేది ఇప్పుడు నల్ల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్న జీవనాన్ని మార్చి వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తాం. గ్రామ స్థాయిలో 2 రాజకీయ ఒత్తిడి సమస్యలు వచ్చినప్పుడు ఆ రాజకీయ ఒత్తిడి సమస్యను మీరు ఏ విధంగా పరిష్కరించే అవకాశం? యువతను ఆదర్శంగా తీసుకుంటాను. ఎప్పుడైతే ముందు ఒక మాట అన్నాను, ఆ ప్రతి ఒక్క యువతను వాళ్ళ యొక్క ఐడియాలజీతో ముందుకని చెప్పాను. అంటే రాజకీయ ఒత్తిడి 2 వర్గాలను దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా సామర్థ్యంగా పరిష్కరించే అవకాశం? 2 వర్గాల ఆ సమస్య మీరు ఏ విధంగా తీసుకెళ్తారు? ఏ సమస్య అయినా ఏదైతే ఉంటుందో, ఏ సమస్య అయినా దాన్ని శాస్త్రీయబద్ధంగా అందరికీ ఆమోదంగా ఉండే రంగంలో దాన్ని నేను నిర్ణయం తీసుకుంటాను. ఓకే, ఇంకా గ్రామ ప్రజలకు చెప్పాల్సిన ఓటర్ చెప్పేది ఏంటంటే, నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చి చూడండి. మీకు ఏదైనా ఆదర్శప్రాయంగా ముందుకు తీసుకెళ్తాను. ఏవైతే కొన్ని గ్రామాలు, ఏవైతే అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను గోల్గా చేసుకొని, అంకాపూర్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గోల్గా చేసుకొని కమిటీలను ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్తాను. ఇంతకుముందు ఏతుందో ఈ రాజకీయం ఏతుందో, ఈ రాజకీయ పరంగా రాజకీయ నాయకుల యొక్క అవసరం ముందు లేకుండా కమిటీలతో ముందు చేసుకొని అభివృద్ధి చేస్తానని నేను ముందుకు తీసుకెళ్తాను. బయట విమర్శలు ఏమొస్తున్నాయంటే సర్పంచ్ అభ్యర్థి బయట బిజినెస్ కానీ టౌన్లలో కానీ హైదరాబాద్ లో వెళ్ళిపోతున్న సేవ అనేది మాటని మర్చిపోతున్నారు విమర్శలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? నేను పుట్టి పెరిగిన గ్రామం ఇది నా మాతృభూమి. నేను దీనికోసం నా జీవితాన్ని అంకితం చేద్దామన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. ఎలాంటి ఆశ లేదు, కేవలం ఆశయం కోసమే వచ్చినటువంటి వ్యక్తిని నేను. కేవలం నాకు అధికారం అవసరం లేదు, కేవలం పని మాత్రం కావాలి. పడిల్తనం కాదు, నాకు పనితనం కావాలనే ఉద్దేశంతో నేను రోడ్డు మీదకి వచ్చాను. నాకు ఈ ఎన్నికల పోరులో ఉంగరం గుర్తొచ్చింది. ఈ ఉంగరం గుర్తాన్ని మీరు ఆమోదించి నన్ను గెలుపొందిస్తే నేను మీకోసం శాయశక్తుల 24 గంటలు కష్టపడుతూ మీ ముందుకు నిలబడతాను. పిట్టంలో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.